ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. అహం సత్యబోధక చెన్నై దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా సత్యం శివం సుందరం 5వ భాగం శ్రీమతి ధారా గిరిజ గారు సాయిరాం వేమవరం వారు చదువుతారు. తర్వాత గురు పూర్ణిమ విశిష్టతను, ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని గురించి శ్రీ మన ఎమ్మెల్యే సార్ గారు ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. మరి ప్రప్రథమంగా శ్రీమతి ధారా గిరిజ సాయిరాం వేమవరం సత్యం శివం సుందరం 5వ భాగం 11వ అధ్యాయం. సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. సత్యం శివం సుందరం అనే గ్రంథరాజంను గ్రంథరాజంను మరొకసారి స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. 2వ తారీఖున సూర్యప్రకాష్ మాస్టర్ గారు చెప్పింది ఒక్కసారి పునశ్చరణ చేసుకుని తర్వాత అంశంలోకి ప్రవేశిస్తాం. సాయిరాం. రామబ్రహ్మం గారి గురించి పూర్తిగా చాలా విషయాలను తెలియజేశారు. ఆయన చిన్న కుమారుడు, 2వ కుమారుడు చనిపోవటం, స్వామి ఆయన భార్యకి చెప్పకుండా ఇంటికి తీసుకెళ్లటం, ఆ తర్వాత ఆవిడ పుట్టపర్తి వచ్చి స్వామి దగ్గర పుత్రశోకంతో బాధపడితే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో ఎక్కడో లేరు, నా దగ్గరే ఉన్నారు అని ఆవిడకి తెలియజేయటం, ఆ తర్వాత బృందావనం గురించి చాలా వివరంగా చాలా చక్కగా 20 సంవత్సరాలుగా ఉన్న బృందావనము ఇంకా కనపడదు అని దానికి కొత్తగా పేరు పెట్టడం, సత్యం శివం సుందరం అని పేరు పెట్టాలనుకున్నారు, అది చాలా పెద్దగా ఉందని త్రయీ బృందావనం, త్రయీ అంటే చాలా వివరాలను తెలియజేశారు. ఋగ్వేద యజుర్వేద సామవేదాల గురించి ఇంకా చాలా చాలా వివరాలని మనకు తెలియజేశారు. ఈ రోజు అంశంలోకి ప్రవేశిస్తాను. సాయిరా. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నాన వాప్తవ్యం వత్త ఏవచ కర్మణి అని 3వ అధ్యాయం కర్మయోగంలో 22వ శ్లోకంతో స్వామి ప్రారంభించారు. సాయిరా. నోబెల్ బహుమతి గ్రహీత మరియు యునైటెడ్ కింగ్డమ్ లోని రేకిన్ ట్రస్ట్ కు అధ్యక్షులైన సర్ జార్జ్ ట్రెవిలియన్ 1983వ సంవత్సరము అక్టోబర్ 30, 31వ తేదీలలో ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల అంతర్జాతీయ సమావేశములో ప్రసంగిస్తూ మానవ జాతి సమైక్యత వైపు పయనించే మహాప్రస్థానముల గురించి అత్యంత ఆశావహమైన భావము వ్యక్తము చేశారు. ఈ సందర్భంగా ఆయన భగవంతుడు ఇందుకొరకు ఒక ప్రణాళిక రచించి దానిని అమలు చేస్తున్నాడు అని ఉద్ఘాటించారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశముల నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశముల వరకు గల సువిశాల ప్రాంతములలో గల 34 దేశముల నుండి 800 మంది మరియు ఇటలీ దేశం నుండి 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరైన ఆ అంతర్జాతీయ సమావేశంలో ఉత్తేజకరంగా
ఉపన్యసిస్తూ సర్ జార్జ్ మానవాళికి భగవాన్ బాబా వారు అనుగ్రహించిన అభయ వాక్కును జ్ఞప్తికి తెచ్చుకుంటూ భగవాన్ తప్పక తమ వాగ్దానమును నెరవేర్చుకుంటారని విశ్వాసమును వెలిబుచ్చారు. అవతారవాణిని ఆలకించండి. భగవత్ సాన్నిధ్యమునకు చేర్చే ప్రాచీనమైన రహదారిని మరమ్మత్తు చేయటానికే నేను అవతరించాను. అవతార పురుషుల సంకల్పమునకు తిరుగులేదు. వారు సంకల్పించినది నెరవేరి తీరవలసిందే. జార్జి గారు చెప్తున్నారు, అవతార పురుషులు ఏది సంకల్పించినా దానికి తిరుగులేదు, అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్తున్నారు. వారి ప్రణాళిక అమలు జరిగి తీరవలసింది. మానవ జాతి చరిత్రలో అసత్యము పరాజయము పొంది సత్యమునకు విజయము చేకూరి ధర్మము రాజ్యమేలుతూ సచ్చీలము వలన శక్తి పెంపొందే సువర్ణ అధ్యాయమును లిఖించటానికి నేను అవతరించాను. ఈ పేర ఒక్కసారి మళ్ళీ చదువుతాను సాయిరా. మానవ జాతి చరిత్రలో అసత్యము పరాజయము పొంది సత్యమునకు విజయము చేకూరి ధర్మము రాజ్యమేలుతూ సచ్చీలము వలన శక్తి పెంపొందే సువర్ణ అధ్యాయమును లిఖించటానికి నేను అవతరించాను. అది జరిగిన నాడు కేవలం విషయ పరిజ్ఞానము, పరిశోధన నైపుణ్యము మరియు ధనమునకు విలువ తగ్గి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములకు పట్టము కట్టడం జరుగుతుంది. స్వామి అవతరించిన లక్ష్యం గురించి చాలా చక్కగా వివరంగా తెలియజేశారు మనకు. అంటే అసత్యము అనేది చెరిగిపోయి సత్యము వైపు వెళ్ళి ధర్మము రాజ్యం పరిపాలన చేస్తుంది. అప్పుడు మనకు ధనమునకు అంటే ధనధాన్యాలకు విలువ తగ్గి సుజ్ఞానము అంటే మంచికి పట్టము కడుతుంది అని చెప్పి తెలియజేశారు. 2 సంవత్సరముల తరువాత లండన్ నగరంలోని వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాలులో జరిగిన వేరొక సమావేశంలో ప్రసంగిస్తూ సర్ జార్జ్ ట్రెవిలియన్ మానవ జాతి చరిత్రలో అత్యంత అసాధారణమైన పరిణామమును మనము ఈనాడు చూస్తున్నాము. ఒక ప్రక్కన అన్ని రకాల దుష్ట శక్తులు స్వైర విహారం చేస్తూ ప్రపంచానికి తీరని నష్టం కలుగచేస్తూ భయోత్పాతమును పుట్టిస్తుంటే మానవ జాతి నిరాశ నిస్పృహలతో కుంగిపోతోంది. వేరొక పక్క ఈ మహా సంక్షోభ సమయంలో భగవంతుడు మన మధ్య సంచరిస్తూ తన అవతార కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారని ఆయన వ్యాప్తి చేసే ప్రేమ సందేశముల వలన మానవ జాతికి తరుణోపాయము లభిస్తుందనే ఎరుక వలన ఒక మహోన్నత ఆశాకిరణమును పొడసూపుతున్నది. మానవ జాతి చరిత్రలో ఎలా ఒక పక్కనేమో నిరాశ నిస్పృహలతో ఉంటే స్వామి అవతరించి తరుణోపాయము మనకు లభిస్తుంది అనే ఆశాకిరణము మనకు పొడసూపుతున్నది అని చెప్పి తెలియజేస్తున్నారు అని ఒక గొప్ప ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన భగవాన్ బాబా వారి నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను, నీ హృదయమే నా మందిరము, ప్రపంచమే నా భవనము, నా అస్తిత్వమును శంకించేవారు కూడా నా వారే, నన్ను ఏ పేరుతోనైనా పిలవండి పలుకుతాను, నన్ను ఏ రూపముతోనైనా ధ్యానించండి, ఆ రూపముతో మీ ముందు సాక్షాత్కరిస్తాను. ఎవరిని దూషించకండి, ఎవరికి హాని కలిగించకండి. ఈ విధంగా చేసినప్పుడు వారిలో అంతర్యామిగా ఉన్న నన్ను దూషించినట్లే అవుతుంది అనే వాక్యములు ఉదహరించారు. మీ హృదయంలోనే నేను ఉన్నాను, ఎవరిని దూషించకండి, మీరు ఎవరినైనా దూషిస్తే అది నన్ను దూషించినట్టే. 1983వ సంవత్సరము అక్టోబర్ నెల 30వ తేదీన రోమ్ నగరంలో జరిగిన ఆ అంతర్జాతీయ సమావేశమును శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ వికే గోకాక్ ప్రారంభిస్తూ
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశమును ప్రతినిధులకు చదివి వినిపించారు. స్వామి సందేశాన్ని వైస్ ఛాన్సలర్ గారు అందరికీ, అక్కడ ఉన్న అతిరథ మహారథులందరికీ తెలియజేస్తున్నారు. ఆధునిక యుగంలో మానవ జాతి ఎదుర్కొంటున్న రుగ్మతలకు నివారణోపాయమును సూచిస్తూ భగవాన్ బాబా వారు పంపిన దివ్య సందేశము ఈ విధముగా ఉన్నది. దివ్యాత్మ స్వరూపులారా, అన్ని మార్గములు రోము నగరము వైపే దారి తీస్తాయి అనే ప్రాచీన సూక్తి ఈనాడు రుజువైంది. చారిత్రాత్మకమైన ఈ నగరంలో ఈనాడు ప్రపంచంలోని వివిధ దేశముల నుండి అనేక వందల మంది ప్రతినిధులు సమావేశమైనారంటే అందుకు కారణం లేకపోలేదు. మీరింతకు ముందు ఎన్నడూ కని విని ఎరుగని విషయాలను తెలుసుకోవటానికి, మానవ జాతి పురోగమనానికి అవసరమైన నూతన ధర్మములను నూతన ఆదర్శములను నేర్చుకొని వాటి నుండి స్ఫూర్తిని పొందటానికి మీరిక్కడ సమావేశమయ్యారని గ్రహించాలి. అపూర్వమైన ఈ అంతర్జాతీయ సమావేశము ఏ ఒక్క మతము, జాతి, దేశము, వర్ణము లేక వ్యక్తికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచములోని సర్వ మత గ్రంథములు బోధించే మౌలికమైన సత్యమును వెల్లడించటానికి మరియు సత్య ధర్మముల స్థాపన ద్వారా సమస్త మానవ జాతి యొక్క శాంతి, సంక్షేమముల కొరకు కృషి చేసే ఉద్దేశముతో ఈ సమావేశము ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశము కుల మత వర్గాలకి వర్ణానికి ఏమీ సంబంధము లేదు, దానికి అపరిమితమైనది, ఇది పరిమితము కాదు అని చెప్పి మనమందరము సంక్షేమ కార్యక్రమాలను కృషి చేసే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని తెలియజేశారు. మానవ జాతికంతా ఒకే మతము, అదే ప్రేమ మతము. మానవులందరికీ ఒకే తండ్రి, ఆయనే భగవంతుడు. భగవంతుని బిడ్డలైన మానవులందరూ సోదరులు. ఈశ్వర పితృత్వము, మానవ సోదరత్వమే ఈ సమావేశము యొక్క దీక్షావాక్యము. ఈశ్వర పితృత్వము, మానవ సోదరత్వమే ఈ సమావేశం యొక్క దీక్షావాక్యము. అంటే అందరూ యూనిటీగా చెయ్యాలి. అందువలన ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశము ఒక కుటుంబ సభ్యుల సమావేశము వంటిది. ఇది వివిధ దేశముల మతముల సమావేశము కానే కాదు. ఇది వివిధ ఆలోచన ధోరణులు కలిగిన వ్యక్తుల యొక్క సమావేశము. ఇది ఏ ఒక్క సంస్కృతి లేక తత్వమునకు సంబంధించినది కాదు. ఇది సమస్త మతములలోనూ అంతర్లీనముగా ఉన్న దివ్య జీవన విధానమును వెలికి తెచ్చేందుకు ఏర్పాటు చేయబడిన సమావేశము. దీన్ని మనము ఏఎస్బిగా భావించవచ్చు. ఏఎస్బిలో అనేక దేశాలు ఉన్నారు, మనందరం కలిసి ఏకోన్ముఖంగా స్వామిని ప్రార్థిస్తూ మనందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దాని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. దేశ కాల పరిస్థితులకు అతీతమైన సర్వమతములు బోధించే మౌలికమైన సత్యము ఒక్కటే. ఆ సత్యమును వివరించే తాత్విక చింతనలు, అసత్యాన్వేషణలో అనుసరించే ఆచరణ విధానములు, పద్ధతులు వేరు కావచ్చు, కానీ వాటన్నిటి లక్ష్యము, ప్రయోజనము ఒక్కటే. ప్రపంచములోని సర్వమతములు దివ్యత్వము ఒక్కటేనని ఘోషిస్తాయి. ప్రపంచంలోని అన్ని మతాలు దివ్యత్వము ఒక్కటేనని గట్టిగా చెప్తాయి. జాతి, మత, కుల, వర్ణ దేశములకు అతీతంగా విశ్వవ్యాప్తమైన ప్రేమతత్వమును అలవర్చుకోమని బోధిస్తాయి. ఈ మౌలికమైన సత్యమును తెలుసుకోలేని వారు దివ్యత్వమును భిన్న భిన్నంగా నిర్వచిస్తూ ప్రపంచమును అయోమయ స్థితికి గురి చేస్తూ అరాచకమును సృష్టిస్తున్నారు. ప్రేమతత్వం గురించి, దివ్యత్వం గురించి
అలవర్చుకోమని చెప్తే దాన్ని వక్రీకరిస్తూ వేరే రకంగా చెప్తూ జనాల్ని అవమా ఆ జనాలతో ఆలోచన విధానాన్ని మారుస్తున్నారు, తప్పు పట్టేటట్టు చేస్తున్నారు అని చెప్తున్నారు. అనంతమైన దివ్యత్వను ఆ విధంగా విభజిస్తూ సంకుచితమైన ఆలోచనలకు పరిమితం చేయటం దైవ అపరాధమే అవుతుంది. ఆధ్యాత్మిక పరమైన భగవద్భక్తితో నిండిన జీవితమునకు ఆధారము మానవుని అంతరంగములో అధివసించి ఉన్న అంతరాత్మయే. అలాంటి ఆలోచనలతో ఉంటే అది కూడా అపరాధము చేసినట్టే అని చెప్తున్నారు. ఇతర మతముల యందు సహనము గౌరవ భావము లేని వ్యక్తి తన మతమును సరిగా అనుసరించని వాడే అవుతాడు. కేవలం తన మత సూత్రములను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తే సరిపోదు, సర్వమతైక భావము కూడా అలవర్చుకోవటానికి కృషి చేయాలి. ఒకరి మతం గొప్ప ఒకరి మతం తక్కువ అని ఆలోచించకుండా అన్ని మతాలను సర్వమతాన్ని అలవర్చు చేసుకోవటానికి ప్రయత్నించాలి. అటువంటప్పుడే మానవుడు దివ్యత్వము యొక్క ఏకత్వమును గుర్తించగలుగుతాడు. మత విషయాలలో ఎటువంటి నిర్బంధము లేక ఒత్తిడి ఉండకూడదు. మతమునకు సంబంధించిన విషయాలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతముగా చర్చించుకోవాలి. ఒకరి మతము గొప్పదని వేరొకరి మతము హీనమైనదనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోకూడదు. మతపరమైన సంఘర్షణలను పూర్తిగా విడనాడాలి. మతపరంగా మానవులను విభజించటం మానవ జాతి యందు అపరాధమే అవుతుంది. వ్యక్తి సమాజము రెండూ కూడా భగవత్ సంకల్పము వలన జనించినవేనని, విశ్వమంతా దివ్యత్వంతో నిండి ఉన్నదని మానవ జాతి గ్రహించాలి. వ్యక్తి వేరు సమాజం వేరు కాదు, రెండు భగవంతుని నుంచే వచ్చాయి అనేది మానవ జాతి తెలుసుకోవాలి. ఈ సత్యమును గ్రహించినప్పుడే తన అహంకారమును దూరము చేసుకొని మానవుడు కర్తవ్యపరాయణుడు అవుతాడు. సమాజము స్వార్థపరులను నిలయము కాకూడదు. సమాజం అనేది స్వార్థపరులకు నిలయము కాకూడదు. దివ్య ప్రేరణచే ఉత్తమ ఉన్నత జీవితాలను గడిపే ఆదర్శ వ్యక్తులతో కూడిన సంస్థ కావాలి. కేవలం భౌతిక సుఖములను సాధించటం మాత్రమే సామాజిక జీవనము యొక్క లక్ష్యము కాకూడదు. కేవలం ప్రాపంచిక సుఖాలను అనుభవించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులతో కూడిన సమాజంలో శాంతి సామరస్యములు మృగ్యమైపోతాయి. కేవలం భౌతిక సుఖాలతో ఉంటే మనకు శాంతి సామరస్యత అనేది కొంచెము తగ్గుతాయి. ఒకవేళ వాటిని సాధించగలిగినా ఆ శాంతి సామరస్యములు తాత్కాలికమైనవే. ఒకవేళ మనం దాంట్లో ఉన్నా కూడా అవి పూర్తిగా ఉండవు, తాత్కాలికంగా ఉంటాయి. ఆనందం కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే. దానికి కారణం అటువంటి సమాజంలో బలవంతులు తమ స్వార్థము కొరకు బలహీనులను అణగద్రొక్కటం జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతిలోని సంపదను అందరికీ సమానంగా పంచాలనే ఆలోచన కూడా సమాజంలో నామమాత్రపు సమానత్వమునే నెలకొల్పగలుగుతుంది. ప్రకృతిలోని సంపద అంతా సమానంగా పంచాలి అంటే అది పూర్తిగా జరగని పని, అది నామమాత్రంతోనే జరుగుతుంది. మానవుల యొక్క కోరికలు మరియు వారి వారి సామర్థ్యమును పరిగణనలోనికి తీసుకుంటే అవి మనిషికి మారుతాయి. అటువంటప్పుడు ప్రాపంచికమైన వస్తువులు సంపద సమానంగా పంచటం వలన మానవుల మధ్య సమానత్వం ఏ విధంగా నెలకొంటుంది? ప్రాపంచికమైన వస్తువులను పంచితే మానవుల్లో ఒకరి ఆలోచన ఒకరికి ఒక రకంగా ఉండదు. అలా పంచడం వల్ల ఏమి జరుగుతుంది? సమానత్వం ఏ విధంగా ఏర్పడుతుంది? అందువలన
మానవులలో ఆధ్యాత్మిక దృక్పథమును అభివృద్ధి చేయటం మరియు మానవుని మనస్సును ప్రాపంచికమైన వస్తువుల నుండి ప్రతి ఒక్కరి హృదయ మందిరంలోనూ అధివసించి ఉన్న దివ్యత్వము వైపు మళ్లించడం ద్వారా కోరికలను అదుపు చేయాలి. ప్రాపంచికమైన ఆలోచనల నుండి ఆధ్యాత్మికమైన ఆలోచనలకు పొందితే మనము దానికి ఆ కోరికల్ని అదుపు చేసుకుంటాము. మనము నిత్యము 10:30 నుంచి 12 చేసే ప్రయత్నమే అది సాయిరా. నా వరకు నేను ప్రాపంచికమైన వస్తువుల యందు తనకు గల ప్రేమను భగవంతుని యందు ప్రేమగా మార్చుకోవటం ద్వారా మానవుడు దివ్యత్వ అనుభూతిని పొందగలడు. ఈ అనుభూతి మానవుడు సాధించలేనిది, మానవునికి అతీతమైనది కాదు. నిజానికి ఇది మానవుని స్వభావములో ఒక భాగమే. అదే మానవులలోని మానవత్వము మరియు దివ్యత్వము యొక్క రహస్యము. ప్రకృతి మరియు విశాల విశ్వమును గురించి సమస్తము తనకు తెలుసునని మానవుడు ఈనాడు భావిస్తున్నాడు. అయితే తన్ను తాను తెలుసుకోకుండా ఈ విజ్ఞానమునంతా సంపాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? విశ్వంలో ఉన్నదని మానవుడు చాలా చక్కగా తెలుసుకుంటున్నాడు, కానీ తనలో ఉన్న భగవంతుణ్ణి గురించి తెలుసుకోకుండా మిగతావన్నీ తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? తన్ను తాను తెలుసుకోగలిగిన వాడే మానవుడు బాహ్య ప్రపంచమును గురించిన సత్యము తెలుసుకోగలడు. బాహ్య ప్రపంచమును పరిశోధించి తెలుసుకోవటం ద్వారా మానవుడు తన అంతరంగములోని నిత్య సత్యమును తెలుసుకోగలేడు. తన దృష్టిని అంతర్ముఖం చేసి తన యందున్న దివ్యత్వమును తెలుసుకోగలిగిన వాడు మానవుడు సృష్టిలోని సమస్త జీవుల యందు సమభావమును పెంపొందించుకోవటం ద్వారా అనిర్వచనీయమైన ఆనందమును అనుభవించగలడు. మానవ జాతి చరిత్రలో ఒక నవయుగానికి నాంది పలికే ఆ అంతర్జాతీయ సమావేశములో ఉపన్యసించటానికి అతిథులుగా ఆహ్వానింపబడిన 3 వక్తలలో సర్ జార్జ్ ట్రెవిలియన్ ఒకరు. ఆయన మానవ జాతి యొక్క ఐక్యతను సాధించడం అంటే టువార్డ్స్ హ్యూమన్ యూనిటీ అనే అంశమును గురించి ప్రసంగించారు. రెండవ వక్త అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో లేక్ మౌంట్ వద్ద కల సెంటర్ ఫర్ స్పిరిచువల్ అవేర్నెస్ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ యూజీన్ రాయ్ డేవిస్. ఆయన ప్రసంగ విషయము వేగంగా జాగృతమవుతున్న వర్తమాన ప్రపంచంలో ఆధ్యాత్మిక పరమైన బాధ్యతలు అంటే స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ ఫాస్ట్ అవేకింగ్ వరల్డ్. ఇక 3వ వక్త యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇతర దేశాలలో సియర్రా లియోన్ దేశము తరపున గతంలో రాయబారిగా పనిచేసిన శ్రీ విక్టర్ కాను. ఆయన మానవ జాతి యొక్క ఆశాజ్యోతి. శ్రీ సత్యసాయి బాబా ద హోప్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే అంశముపై ప్రసంగించారు. 3 జార్జ్ ట్రెవిలియన్ గారు, అలానే రెండో ఆయన అమెరికా లేక్ మౌంటైన్ సంస్థ అధ్యక్షులు యూజిన్ రాయ్ గారు, అలానే శ్రీ విక్టర్ కాను గారు 3 చాలా చక్కగా ప్రసంగించారు. ఆ ప్రసంగించే విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఆ సమావేశంలో మొత్తం 5 ప్రసంగ పాఠములపై అంటే థీమ్స్ చర్చ జరిగింది. ఇందుకొరకు ప్రతినిధులందరూ 5 కమిటీలుగా విడిపోయి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క అంశముల గురించి చర్చించింది. చివరగా ఆయా కమిటీల యొక్క చర్చల సారాంశమును ఆయా కమిటీల అధ్యక్షులు సమావేశములకు నివేదించారు. మొదటిది మానవ జాతి యొక్క ఐక్యత.
ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ గురించి శ్రీ వికే నరసింహం గారు. రెండవది నిత్య జీవితంలో సాయి ఆదర్శములు, సాయి ఐడియల్స్ ఇన్ డైలీ లైఫ్ గురించి డాక్టర్ జాన్ హిస్లాప్ గారు. 3 శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మికత, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని గురించి డాక్టర్ శామ్యూల్ శాడ్విస్. 4వది సర్వమతముల సారాంశము, ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ గురించి శ్రీ హోవర్డ్ మర్ఫెట్ గారు. మానవుని గుణములు మరియు దివ్యత్వము, హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డివైన్ నేచర్ ని గురించి శ్రీ వి శ్రీనివాసన్ గారు కమిటీల్లో ఉన్న సభ్యులు వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. అప్పట్లో సనాతన సారథి మాసపత్రికకు సహ సంపాదకులైన శ్రీ వికే నరసింహన్, డాక్టర్ వికే గోకాక్తో కలిసి ఆ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం నుండి రోము నగరమునకు ప్రయాణమై వెళ్ళారు. అక్కడ ఆయనకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సర్వ వ్యాపకత్వమునకు నిదర్శనగా ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఆ దివ్యలీల ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరికీ చర్చనీయాంశమైంది. ఆ దివ్యలీలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆస్ట్రేలియా దేశములకు చెందిన డాక్టర్ సారా పవన్ మాటలలోనే ఒళ్ళు గగ్గురు పడిచే ఆ సంఘటన గురించి విన్నాము. వికే నరసింహం గారికి జరిగిన, వికే గోకాక్ గారు అలానే వికే నరసింహం గారికి మధ్య జరిగే ఒక అద్భుత లీల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇప్పుడు నేను వివరించబోయే సంఘటన రోమ్ నగరంలో జరిగింది. నేను శ్రీ వికే నరసింహన్ అక్టోబర్ 27వ తేదీన ఎర్గిప్ హోటల్లో కలుసుకొని నేను సంపాదకత్వము వహిస్తున్న ఆస్ట్రేలియా దేశములకు చెందిన శ్రీ సత్యసాయి న్యూస్ లెటర్ వార్షిక సంచిక యొక్క ప్రచురణకు సిద్ధంగానున్న కాపీని ఆయనకు ఇచ్చి అది ఆశించిన ప్రమాణములకు అనుగుణంగా ఉన్నదో లేదో చూడమని కోరాను. శ్రీ నరసింహన్ ఆ కాపీని చూడటానికి అంగీకరించి తన కళ్ళద్దాల కొరకు అటు ఇటు చూచారు. అయితే కళ్ళజోడు తాలూకు పెట్టె అక్కడే ఉన్నా అందులో కళ్ళజోడు మాత్రం లేదు. ఆ చుట్టుప్రక్కల ఎంత వెతికినా కనపడలేదు. దానిని బయలుదేరే ముందు బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ లో బృందావన ఆశ్రమంలో గల తన ఫ్లాట్ లో పొరపాటున వదిలేసి వచ్చేసామేనోనని ఆయన చాలా కంగారు పడిపోయారు. బెంగుళూరు నుండి బయలుదేరే రోజున ఆయన 2 సార్లు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళవలసి ఉండటం చేత ఆయన చాలా హడావిడిగా ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. అందువలన ఇప్పుడు తన కళ్ళజోడు లేకపోతే నేను తనకిచ్చిన కాగితాలు చదవటం మాట అటు నుంచి అసలు ఈ సమావేశంలో తాను పాల్గొనేది ఎట్లా అని ఆయన చాలా గాబరా పడ్డారు. కళ్ళజోడు అక్కడ మర్చిపోయానేమో అని అనుకుని ఆయన చాలా ఎయిర్పోర్ట్ కి వెళ్ళవలసిన కారణంగా ఆ కళ్ళజోడు ఏమైనా అక్కడ మర్చిపోయానేమో, నేను అసలు ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొంటాను అని చెప్పేసి చాలా కంగారు పడిపోయాను. ఆ పరునాడు ఉదయం నేను ఆయనను హోటల్లో కలుసుకున్నాను. మేమిద్దరం ఒక బల్లపై కూర్చుని స్వామి వద్దకు ఏ సందర్భంలో ఏ విధంగా వచ్చామో మాట్లాడుకుంటున్నాం. ఇంతలో హఠాత్తుగా ఏదో వస్తువు మా ఇద్దరి మధ్య ఉన్న దిండుపై పడి దిండుపై నుండి కింద పడినట్లు మాకు శబ్దము వినిపించింది. అదేంటని చూస్తే అక్కడ నల్ల ఫ్రేములో బిగింపబడిన కళ్ళద్దాలు ఉండటం చూచి మేము చాలా ఆశ్చర్యపోయాం. అప్పుడు శ్రీ నరసింహన్ దిండు మీద పడిన ఆ కళ్ళజోడు కేసి పరీక్షగా చూచి, ఈ కళ్ళజోడు నాదే, చూచారా స్వామి మన వెంటే ఉన్నారు అని ఆశ్చర్యపడిపోతూ చెప్పారు. వాళ్ళిద్దరూ స్వామి ఎవరైనా నలుగురం కూర్చున్నా మనము అడిగే విషయం, స్వామి
మీకు ఎలా స్వామిని మీరు దర్శనం చేసుకున్నారా, స్వామి మీతో సంభాషించారా, మీరు ఎలా స్వామి ఫోన్లోకి వచ్చారు, అలానే వాళ్ళిద్దరూ కూడా స్వామి గురించి చర్చించుకుంటుంటే ఆ మధ్యలో కళ్ళజోడు వచ్చి పడటం, అది చూసి ఇది నాదే, స్వామి మన దగ్గరే ఉన్నారు అని ఆయన చాలా ఆనందంగా చెప్పారు. ఆయన ఈ మాటలు అంటుండగానే ఏదో ఒక అసాధారణమైన విషయం జరగబోతోందని నాకు కూడా అనిపించింది. అంతవరకు ఎంత వెతికినా కనిపించని తాను ఎంతగానో ఆందోళన పడిపోతున్న తన కళ్ళజోడు చాలా అద్భుతంగా అక్కడ ప్రత్యక్షమయ్యేటప్పటికీ శ్రీ నరసింహన్కు ఆశ్చర్య ఆనందములతో నోట మాట రాలేదు. ఆయన కళ్ళ వెంట స్వామి యందు కృతజ్ఞతాపూర్వకమైన కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. రోము నగరంలో నా కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగిన ఈ అద్భుత సంఘటన స్వామి యొక్క సర్వ వ్యాపకత్వమును గురించి నా మనస్సులో అక్కడక్కడ మిగిలిపోయిన సందేహాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి పరిపూర్ణమైన విశ్వాసమును నెలకొల్పింది. ఆస్ట్రేలియా ఆయన దీని గురించి నా దగ్గర ఏదైనా కొంచెం అనుమానం ఏదైనా ఉంటే అది కూడా పూర్తిగా స్వామి తొలగించారు అని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని నాకు కలిగింది అని చెప్పి తెలియజేశారు. ఆ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొని శ్రీ నరసింహన్ ప్రశాంతి నిలయమునికి తిరిగి వచ్చిన తర్వాత స్వామి ఆయనను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నరసింహన్, నీ కళ్ళజోడు ఏమైంది అని. దానిని ఎవరో తనకు తెచ్చి ఇచ్చినట్లు తనకు అనిపించిందని శ్రీ నరసింహన్ స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి, నేనే ఆ కళ్ళజోడును బెంగుళూరు వెళ్ళి రోముకు తీసుకుని వచ్చి నీకు ఇచ్చాను అని స్వామి ధృవపరిచారు. స్వామి మన దగ్గరే ఉన్నారు అని అనుకున్న ఆలోచనకి స్వామి చాలా చక్కగా నేనే బెంగళూరు నుంచి రోముకి మీ దగ్గరికి తీసుకొచ్చాను అని ఆయన నమ్మకాన్ని స్వామి ధృవపరిచారు. శ్రీ సత్యసాయి ఉద్యమము ప్రపంచవ్యాప్తముగా అభివృద్ధి చెందటానికి రోములో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల అంతర్జాతీయ సమావేశము విశేషంగా దోహదం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రశాంతి నిలయంలో 1985వ సంవత్సరము నవంబర్ 17, 21 తేదీల మధ్య భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవ కార్యక్రమాలలో భాగంగా జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనమునకు రోములో జరిగిన సమావేశము నాంది ప్రస్తావన వంటిది. స్వామి 60వ జన్మదినానికి ముందు జరిగిన, అంటే 1983లో జరిగిన ప్రపంచ సమ్మేళనము అందుకు నాంది ప్రస్తావన వంటిది అని చెప్పి తెలియజేశారు. 1982వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వరల్డ్ కౌన్సిల్ సభ్యులు 1985వ సంవత్సరము నవంబర్ నెలలో జరుపబడే భగవాన్ బాబా వారి 60వ జన్మదినోత్సవ వేడుకలను ప్రపంచ స్థాయికి సరిపడేటట్లు విస్తృత పరిధిలో జరుపుకోవటానికి అనుమతిని ప్రసాదించవలసిందిగా స్వామిని ప్రార్థించారు. మొదట్లో స్వామి అందుకు విముఖంగా ఉన్నప్పటికీ చివరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అంతకంతకు విస్తరిస్తున్న దృష్ట్యా ఈ జన్మదినోత్సవ వేడుకలు వాటి యొక్క ప్రణాళిక రచనకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరిచేందుకు దోహదం చేస్తాయని, అందువలన భక్తులు ప్రపంచము కూడా లాభము పొందుతారని స్వామికి విన్నవించుకోగా ఆయన అందుకు అంగీకరించారు. స్వామి 60వ షష్ఠిపూర్తి కార్యక్రమానికి స్వామి ముందు విముఖత చూపించటం, అందరూ కోరటం వల్ల స్వామి అంగీకరించడం జరిగింది. 1970వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ అఖిల భారత సమావేశమును ప్రారంభిస్తూ భగవాన్ బాబా వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలను నెలకొల్పటంలో గల ముఖ్య ఉద్దేశము తెలియజేస్తూ, వర్ష బిందువులు తమంతట తాముగా తమ మూల స్థానము మరియు లక్ష్యము అయిన సముద్రమును చేరుకోలేవు. అట్టి వర్ష బిందువులు అనేకం చేరి సెలయేళ్లుగా, నదులుగా తయారై
సముద్రంలోనికి ప్రవహిస్తాయి. అదేవిధంగా భగవద్భక్తులు ఆనందమనే సాగరం నుండి ఉద్భవించిన వర్షపు బిందువుల వంటి వారు. అందువలన వారందరూ కలిసి సెలయేళ్లు నదులుగా రూపొంది తమ మూల స్థానమును చేరుకోవాలి. ఇక్కడ కూడా నేను అహం సత్యబోధక అనే మహాసముద్రంలో మనందరం సెలయేళ్లు నదులుగా ఉండి ఆ మూల స్థానాన్ని ఎప్పుడు మర్చిపోకుండా నిరంతరము ఆ నామం చేస్తూ దానిలో ఉన్న ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రపంచంలోని వివిధ ప్రాంతముల నుండి జాతి, మత, కుల, వర్ణ, భాషలకు అతీతంగా భక్తులందరినీ ఒక చోట చేర్చి తిరిగి వారిని తమ మూల స్థానమైన దివ్యత్వమునకు చేర్చే ప్రవాహము వంటిది అని ఉద్ఘాటించారు. మానవ జీవిత గమ్యమైన మోక్ష ప్రాప్తికై ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీనమైన వ్యక్తిగత సాధనను మార్గముగా ఎంచుకునే నేపథ్యంలో ఇందుకొరకై సామూహిక సాధనను ఒక మార్గముగా ప్రవేశపెట్టే ఆలోచన నిజంగా విప్లవాత్మకమైనది. మానవుడు వ్యక్తిగతమైన తన మోక్ష సాధనలో సామాజిక ప్రయోజనమును విస్మరించరాదు. వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం రెండూ ఒకదానిలో ఒకటి చేరియున్నటువంటివి. అందువలన ఆ రెండూ కలిసే ఉండాలి. మన శాస్త్రాలు ఘోషిస్తున్నట్లు మానవ జీవిత పరమార్థము ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సమాజ సేవ యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనమును ఇంతవరకు ఎవరూ భగవాన్ బాబా వారి వలె అంత చక్కగా వెలుగులోనికి తీసుకుని రాలేదు. వ్యక్తిగతము, సమాజము ఆ రెండు కలిసే ఉండాలి అని చెప్పి స్వామిలాగా ఇంకెవరు అలాంటి ఆలోచన కూడా చేయలేదు, అలా వెలుగులోకి ఎవ్వరూ తీసుకురాలేదు అని చెప్పి చెప్తున్నారు. మనమందరం అందుకే కదా సాయిరాం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో సభ్యులము అని అందరం చెప్పుకుంటాం. ఇలాంటిది ఇంకెక్కడ చాలా ఉన్నాయి, కానీ మనము ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదు. భక్తులందరూ కలిసి సామూహికంగా సేవా సాధనలో ముందుకు పయనిస్తూ సేవ ద్వారా తమ లక్ష్యమైన మోక్ష పదమును చేరుకోమని భగవాన్ బాబా వారు ఇచ్చిన పిలుపు శంఖారావమై శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక కొత్త ఊపు ఇచ్చింది. అప్పటికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆవిర్భవించి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఆ తరువాత 15 సంవత్సరాలలో నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న అహం సత్యబోధక సాధకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలను తెలుసుకుంటూ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవే తద్వన్యం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనం వా మానసం వా అపరాధం విహితం అహితం వా సర్వమేతక్షమస్య. జై జయ కర్ణాదృష్టి మహాదేవ శంభో. శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. ఇందాక అమ్మాయి చదువుతుంటే మేము ఈ సబ్జెక్ట్ లాంగ్ బ్యాక్ నరేషన్ చేసుకున్నామండి. నేనే చెప్పా, నాకు అర్థంగా రోమ్ నగరము అంటే 4 years బ్యాక్, 4 సంవత్సరాల క్రితం నాతో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. పరిపూర్ణ అవతారి భగవాన్ సత్యసాయి బాబా అనే గ్రంథంలో ఇది ఉంది, కలజోడు ఇన్సిడెంట్ ఉందా. నాకు రోమ్ నగరము లెటర్ అనగానే కొంచెం వెలిగింది, తర్వాత కలజోడు అనేప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. దెన్ వి డన్ దిస్ సత్సంగ ఇన్ April 2021, 4 సంవత్సరాలు పైచిలుకండి. ఐ narrated దిస్ సిచ్యువేషన్. సో లెట్ us see some of the aspects of గురు పూర్ణిమ. నిన్నంటే సమయం లేదు, ఇవాళ కూడా కొంతవరకు మాత్రమే, ఎంతవరకు వీలైతే అంత.
A beautiful small narration about Guru Purnima. Man is consumed by time. కాలము కాయాన్ని మింగుతుంది. నేను తెలుగులో చెప్పదలు ట్రాన్స్లేషన్ చేయదలుచుకోలేదు. మ్యాన్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై టైం. మరి ఎట్లా ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. ఏం చేయాలి? గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైం. కాలము ఆయన అధీనంలో ఉంటుంది. కాల తప్ప ఎన్నోసార్లు చదువుకున్న తప్ప ఉంది. కాలాన్ని పొడిగించడం, కాలాన్ని కుదించడం ఆయనకి ఆట. సో టేక్ రెఫ్యూజ్. ఏం చేయాలి? సో టేక్ రెఫ్యూజ్ ఇన్ గాడ్. భగవంతునికి మన శరణాగతి పొందాల. అప్పుడు కాలస్వరూపుడు ఏం చేయలేదు. లెట్ గాడ్ బి యువర్ గురు. స్వామి చెప్పిన మాటలు, అందుకని యువర్ అంటున్నాను. నాకు కూడా, మీకంటే మీకు అనుకోకండి. యువర్ పాత్, లెట్ గాడ్ బి యువర్ గురు, యువర్ పాత్ యువర్ లార్డ్. మన మార్గము, మన దైవము, మన సర్వస్వం ఆయనగా. ఎడోర్ హిమ్, obey his commands, offer him your grateful homage, hold him fast in your memory. This is the easiest way to realize him as your own reality. This is the one and only way. అది మనకు వేరే మా 14 రకాల మార్గాలు, నవవిధ భక్త మార్గాలు చెప్పినట్టు ఇక్కడ నాకు చెప్పలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ వే. సరెండర్ టు గురు. ఎన్ని చేసినా ఏం చేయకపోతే ఏంటంటే నేను కొడేసిలాగా రేఖలు పెట్టారు చక్కగా. అందుకని ఏం చెప్పారు? దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ వే అని కంక్లూడ్ చేశారు ఆమె సందర్భంలో. జస్ట్ బిఫోర్ సత్సంగా ఐ రిటర్న్ దిస్ 5 లైన్స్ 10 లైన్లు రాసుకున్నాను. డైరీ పక్కనే ఉంది నాది. భగవంతుని దయవల్ల రేపు అయిపోతుందే అనుకుంటున్నాను 55 ఆధ్యాత్మిక డైరీ. మరి ఎలా అటువంటి అనుగ్రహాన్ని ఎలా పొందగలము? ఒక వ్యక్తి ఒక అరణ్య మార్గంలో పోతున్నాడు. అరణ్యంలో పుల్లు ఉంటాయి కదా, ఒక భయంకరమైన పులి ఎదురుగా వచ్చి వెంటనే ఏం చేశాడు? అతని దగ్గరలో ఒక మర్రి వృక్షాన్ని అధిరోహించాడు. తలెత్తి చూసేందుకు పై కొమ్మపై ఒక ఎలుగుబంటి అత్తనే చూసి, ఈ కథ నేనే చెప్పాను చాలాసార్లు, సీతాదే చెప్పాను హనుమంతుడు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. నేను నాటికి కూడా వేయించాను అని చాలా రోజులు. ఇక్కడంటే వచ్చిన తర్వాత చెప్పాను 4 లోకాలు చూపించాను, 4 యుగాలని. జనరల్గా నేను ఆధ్యాత్మిక నాటకాలకి ఎందుకంటే కాస్ట్యూమ్స్ కావాలి, నాకు డబ్బు లేవు, నాకు ఉన్న వాళ్ళంతా కన్యకనాథ్ టైప్ పిల్లలే. ఏదో కొత్తగూడెం వచ్చిన తర్వాత కాస్త అపార్ట్మెంట్ వాళ్ళు దొరికారు, కానీ నేను బతికింది పెరిగిందంతా కన్యకనగర్ లాంటి వాతావరణం, గ్రామీణ వాతావరణం. ఆదిలాబాద్ రామకృష్ణ వసంతకు తెలుసుకుంటే అదేం పట్నం కాదు. వాళ్ళు మంచిర్యాలలో ఉంటారు వసంత వాళ్ళు పట్నం. తలెత్తి చూసేందుకు పై కొమ్మపై ఎలుగుబంటి అతన్నే చూస్తుంది. కింద పులి, పైన ఎలుగుబంటి. నుయ్యి గొయ్యి అన్నట్టు సామెత అన్నమాట. అని ఆలోచిస్తూ ఉండేటప్పటికీ ఆ చెట్టును ఆనుకొని ఒక పాటుబడ్డ బావి ఉంది. ఆ చెట్టు కూడా ఒకటి బావిలోకి దిగి ఉంది. అతడు ఆ చెట్టు ఊడలను పట్టుకొని వేలాడసాగాడు. ఆ సమయంలో పైనుంచి ఏదో ఒక ద్రవం బొట్టుగా అతని నోట్లో పడింది. తలెత్తి పైకి చూశాడు. తేనెపట్టు నుంచి తీయని తేనెబొట్లు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆనందం అన్న మాట కూడా వస్తుంది, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో తెలియదు. అతనికి ఎంతో ఆనందం కలిగింది తేనెపడుతుంటే. ఎందుకంటే ఆ సమయంలో భయంతో అతని గొంతు ఎండిపోయింది. సత్సంగం చెప్పిన అప్పుడు గొంతు ఎండిపోతుంది, అందుకే పక్కన నీళ్లు పెట్టుకుంటుంటారు. మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా అది పెట్టుకుంటారండి, ఒక సిప్పు చేస్తారు. ఒక సందర్భంలో నీళ్ళు, ఒక పల్లెటూరు పోతే నీళ్లు లేవు సార్, నాకు దొరకలా.
రిమోట్ విలేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. నేను ఎలాగ మాట్లాడాను. ఒక సందర్భంలో నా నోటెమ్మటి మాట రాలేదు. స్పీకర్లకు తెలుసు ఎక్స్పీరియన్స్. అందుకని పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటుంటారు. అతను భయంతో గొంతు ఎండిపోయి ఉంది. బాగానే ఉంది ఇంతవరకు. తేనె పట్టు వంక చూస్తూ ఉంటే అదే సమయంలో 2 ఎలుకలు తాను పట్టుకొని వేలాడుతున్న ఊడలను కొరికి వేస్తుంటే చూశాడు. ఇంకేముంది? కాసేపటికి తాను పాడుపడ్డ బావిలో పడక తప్పదు. నువ్వు వదిలే నేను కాపాడుతా అన్నటువంటి సిచ్యువేషన్ ఒకటి. ఏమో వదిలేస్తే రాత్రిపూట ఒంట్లో పడ్డాడు, ఏదో పట్టుకున్నాడు. నువ్వు వదిలే నేను కాపాడుతా అంటున్నాడు. ఏమో వదిలితే కాపాడుతారు కాపాడు. అందరికి డౌట్ లేదే. కుడి చేయి మార్చాడు, ఇక్కడ కాదు వేరే కథ నేను చెప్పేది. కుడి చేయి మార్చాడు, ఎడం చేయి మార్చాడు, వస్తూ ఉంటున్నాడు. మొత్తమే తెల్లారగట్టగా 5ంటికి కాస్త వెలుగు వచ్చేది చూసేసరికి తను పడ్డ గుంట పెద్ద లోతేం కాదు. అతను వదిలేస్తుంటే ఒక అడుగు లోతు గుంటలో పడుంటాడు. అడుగు లోతు గుంటలో పెడితే వాడికి కాలేరు కదా. అడుగుతూ చెప్తూనే ఉన్నాను, వదిలే నేను కాపాడుతా అంటే డౌట్. ఎంత పెద్ద ఇంకా చేసేది లేక ఇక్కడ ఏమీ లేక తన గురువును ప్రగాఢ భక్తి విశ్వాసంతో స్మరించసాగాడు. అతని పిలుపు గురువునకు అందినది. గురువు ధనుర్ధారులైన 2 శిష్యులను వెంటనే అక్కడికి పంపినాడు. వారు కింద ఉన్న పులిని, పైన ఉన్న ఎలుగుబంటిని బాణములతో కొట్టి చంపారు. వేలాడుతున్న వ్యక్తి నిశ్చింతగా కిందకి దూకి తన దారిని తాను పోయాడు అని ఒక గురు పూర్ణం రోజు స్వామి చెప్పారు. అని చెప్తూ ఇది కథ బాహ్యంగా ఎక్స్టర్నల్ లుక్. మరి వాట్ ఈస్ ది ఇన్నర్ సెన్స్? స్వామి పండుగల రోజు ఉద్దేశం ఏంటంటే బాహ్యంగా అందరూ తెలుసు గురు పూర్ణం అంటే. ఇన్నర్ సిగ్నిఫికెన్స్ చెప్పడానికే స్వామి ప్రతి పర్వదినంలో స్వామి సత్సంగాలు చెప్పారు. ఇక్కడ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యుమానిటీ, మానవునికి ప్రతినిధి. సంసారము అనే అరణ్యములో ప్రవేశించిన మానవుడు ఎన్నో ప్రమాదములను, భయభ్రాంతులను ఎదుర్కొనవలసి వస్తుంది. కింద ఉన్న పులి, పైన ఎలుగుబంటి ఈ భయభ్రాంతులు. ఇంతలో ఏదో తాత్కాలికమైన ఆధారం దొరుకుతుంది. అందరికీ ప్రాక్టికల్ గా అది ప్రతి వాడి జీవితంలో జరుగుతుంది. సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు నాకు కూడా పొద్దున సత్సంగంలో మేము మాట్లాడుకున్నాము. మా ఇష్యూస్ ఉన్నాయి. ఐ హ్యాడ్ సో మెనీ బర్నింగ్ ఇష్యూస్. ఐ హ్యాడ్ సో మెనీ బర్నింగ్ ఇష్యూస్ అండి. అవి తలుచుకుంటే ఏడుస్తూ మూల కూర్చోవడం ఈ సత్సంగాలు ఉండవు నాకు. ఇంతలో ఏదో తాత్కాలికమైన ఆధారం దొరికింది. అవే ఊడలు. ఈ గృహస్థుని కొంత ఆనందం లభించింది సంసారములో. అవే తేనె చుక్కలు. ఇంతలో అతను ఇందాక అనుకున్న టైం మనం జస్ట్ ఇందాక కాలము కాయము. ఇంతలో అతని ఆయు ప్రమాణం తరిగిపోతున్నదని హెచ్చరించేది కదిలే కాలము. ఏంటి ఇక్కడ? దివారాత్రములను ఎలుకలు. మరణ భీతితో గురువును స్మరించినాడు. గురుకృప వలన ధైర్య సాహసములు అనే శిష్యులు వచ్చి అతన్ని రక్షిస్తారు. శిష్యుడు తరించడానికి కావాల్సింది నిశ్చలమైన భక్తి, నిశ్చల నిర్మల భక్తి అన్నమాట. గోపికలాగా ఉండాలి మన భక్తి. మన శ్వాసలాగా ఉండాలి మన విశ్వాసం, భక్తి కూడా.
జీవిత అరణ్యములో చిక్కుకొని మరణ భీతితో తప్పించుతున్న సాధకునికి ఏం చేస్తాడు గురువు అంటే దిస్ ఇస్ ద ఆన్సర్. నేనుండ భయమేలా, వై ఫియర్ అండ్ ఐఎమ్ హియర్ అని అభయమిచ్చి స్థైర్యములు ప్రసాదిస్తాడు గురువు. ఒక గురు పూర్ణం రోజు స్వామి చెప్పిన అద్భుతమైన మెసేజ్ ఇదండి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూద్దామండి. ఈ శంకర సరస్వతి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. నిన్నే చెప్పాను నేను, రామాయణంలో షోడశ కళ అనేది షోడశోపచారం. ఎవరన్నా కీర్తన వస్తే పాడమని చెప్పాను, ఎలానే పాడండి. అటువంటి పురుషోత్తముడు అంటే, పురుషోత్తముడు అంటే పేరు కాదు, పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు. రాముడు, కృష్ణుడు, అన్ని అవతారాలు పురుషోత్తముడే. అటువంటి పురుషోత్తముని గురించి, షోడశ కళా పరిపూర్ణుడైన భగవంతుని గురించి, ఆ భగవంతులే వాళ్ళు ప్రాచీన మహర్షులు గురువుగా భావించడం జరిగింది. ఆయన్ని శ్లాఘించడం, ఆయన కీర్తించడం జరిగింది ఒక శ్లోకంలో. ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. ఒకనొకప్పుడు కేవలం ఈ యొక్క శ్లోకముతోనే ఐ హావ్ టేకెన్ దిస్ శ్లోక గురుపూర్వం మెసేజ్ అండి. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి, నాట్ ఈజీ. ఇందాక చెప్పిన కథలు ఎన్నే చెప్పచ్చు గంట సేపు సత్సంగంలో. ఇప్పుడు చెప్పే శ్లోకానికి వివరణ చెప్పదలుచుకున్నాను. వన్ ఆఫ్ ది గురుపూర్ణం మెసేజ్లో చెప్పడానికి కూడా జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయింది. ఇక్కడ 16 రకాల క్వాలిటీస్, ఆ పురుషోత్తమ యొక్క 16 రకాల గుణములను వర్ణించారు ప్రాచీన మహర్షి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశం తత్సమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం. ఎందుకు విడిగా కొడుతున్నట్టే ఒక్కొక్కటి ఒక గుణం అయింది. ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని. ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయండి? ఏ గురువు దగ్గర ఉంటే? భౌతిక గురువుల్లో, లౌకిక గురువుల్లో, ప్రాకృత గురువుల్లో, ప్రాపంచిక గురువుల్లో, బోధ గురువుల్లో ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర కనపడవు. ఈ కేవలం 16 గుణములు ఆ షోడశ కళాపూర్ణుడే భగవంతుడు మాత్రమే. సో భగవంతుడే మన గురువు, సాయినాథుడే మన గురువు, అంతే. నో అదర్ నాకైతే. ఎస్ విల్ హ్యావ్ బ్రీఫ్. ఒక్కోదానికి ఒక సంక్షిప్తంగా చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆనాడు నాకు ఈ టాపిక్ దొరకలే, నాకు ఎక్కడో స్వీకరించిన, ఇది లాంగ్ బ్యాక్, అంటే దగ్గర 20 సంవత్సరాల పైకి నేను చెప్పిన అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్, నాట్ 25, 20 years బ్యాక్, అరౌండ్ 2000, మేబీ 2006 or 2007. ఆ విధంగా మన ప్రాచీన ఋషులు షోడశ కళాపూర్ణుడైన భగవంతుని వాళ్ళ గురువుగా ఎన్నుకున్నారు, విశ్వసించారు, గురుత్వాన్ని పొందారు, చైతన్యమూర్తులయ్యారు, అంతరార్థాన్ని గుర్తించారు, ప్రవర్తన ఏంటి పరివర్తన కలిగించుకున్నారు. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఇంగ్లీష్లో కొటేషన్, మార్పు గురించే మనం వచ్చాం. దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని గుర్తించడే ప్రధాన లక్ష్యం అని విశ్వసించారు. గురుత్వం అంటే ఎక్కడో లేదు, గురుత్వం అంటే దివ్యత్వమైన దైవత్వమే. దివ్యత్వమైన దైవత్వం ఎక్కడ ఉందో మనలోనే ఉంది, ఆత్మతత్వం. మళ్ళీ చివరికి అక్కడికే వచ్చాం.
అనే సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా వాళ్ళు మనకి లోకానికి అందించారు ప్రాచీన ఋషులు. లెటర్ సి ఫస్ట్ లెటర్ చాలాసార్లు వస్తుంది. ఆనందం ఆనందం అంటే నేను చాలాసార్లు అనుకున్నాను బ్రహ్మానందం అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఎక్కడో ఉంటుంది, ఏదో లోకంలో ఉంటుంది, టికెట్ కొట్టుకుని పోతే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే అంతరిక్షంలో పోతే ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించడం అని ఎవ్రీబడి ఫీల్ హ్యూమన్ టెండెన్సీ. ఎవరు నా గురించి కాదు, మీ గురించి కాదు, జనరల్ మానవుల గురించి చెప్తున్నాడు ఇది ఈ శ్లోకం అర్థం. ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదండి. మానవులు అంటే మనం అందరం ఇందులో. ఇది స్పెషల్ స్టేట్. ఇక్కడ భూమి దొరకదు, ఎక్కడికో పోవాలి, ఏరోప్లేన్లోనో రాకెట్లోనో లేదా అంతరిక్ష నౌకలో పోవాలి అనుకుంటుంటాం మనం. అందుకని స్వామి అంటున్నారు ఎవ్రీబడి మస్ట్ నో దిస్ బ్రహ్మానందం. వాట్ ఈజ్ బ్రహ్మానందం? జగత్తే బ్రహ్మానందము, బ్రహ్మానందమే జగత్తు అని గుర్తించమంటున్నారు. మరి ఆనందము అంటే మానసిక స్థాయిలోని మార్పు. ఇప్పుడు ఆనందంగా ఉన్నా, ఇది కాగానే ఏం సార్ ఇలా మెసేజ్ ఇట్లా చెప్పిన పెడితే ఆనందంగా ఎగిరిపోతుంది, కోపం వస్తుంది వాళ్ళ మీద, వాళ్ళ నెంబర్ కూడా బ్లాక్ చేస్తా. ఇది మన ఆనందం. ధన కనుక వస్తు వాహనాలతో, కీర్తి ప్రతిష్టలతో, ఆరోగ్య భాగ్యములతో, విద్యా పాండిత్యములతో, ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న స్థితి యందు ఎవరు కావాలని ఏకఛత్రాధిపత్యం మన వల్ల అవుతుందా? ఒక ఛత్రానికి అధిపతి కాలేకపోతున్నాం. ప్రపంచంలో ఉన్న గొడుగులు మనం అధిపతి ఎలా అవుతామండి? ఒక ఛత్రమే మంది గాలి వస్తే కొట్టుకుపోతుంది. ఇటువంటి స్టేట్లు ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ప్రత్యేక గుణాలండి. నేను అనుకున్నాను, నేను చెప్పింది మనుష్యానందం అంటే ఈ పరిస్థితిలో పొందే, ఇటువంటి స్థితిలో అటెంటివ్ ఎగ్జాంపుల్ విద్యా పాండిత్యము, ఆరోగ్య భాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, ధనకనక వస్తు వాహనాలు, ఏకఛత్రాధిపత్యంలో పొందిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ స్థితిలో కలిగే ఆనందం మనుష్య ఆనందం. ఇది లేడర్లో ఫస్ట్ లేడర్ అండి, నిత్యంలో మొదటి మెట్టు ఇది. జస్ట్ ఇమాజిన్. అటువంటి మనుష్య ఆనందం కంటే అధిక ధరము గంధర్వ ఆనందం. మనం అప్పుడప్పుడు పైన 7 లోకాలు, కిందలో 7 లోకాలు, ఇవి చాలాసార్లు అనుకున్నాం. ఎవడుంటాడు పైన అంటే ఇవన్నీ వీళ్ళే ఉంటారు అక్కడ. అటువంటి గంధర్వ ఆనందం అంటే 100 రెట్లు. ఎవరన్నా పేపర్ మీద వేసుకోండి, ఒక 100 అయిపోయింది, ఇప్పుడు రెండో 100 ఇంటూ 100 ఇంటూ 100 వేయండి, అప్పుడు ఎన్ని సున్నాలు ఎవరని చెప్పండి. అటువంటి గంధర్వ ఆనందం కంటే 100 రెట్లు అధికమైనది పితృదేవత ఆనందం. అది మా ఎల్ఎస్పి గారు అంటున్నారు, మాలాపక్షాల్లో పితృదేవతలు ఆనందం. పితృదేవత ఆనందం, దే ఆర్ రెడీ టు ఎట్ అవర్ డోర్ స్టెప్. తలుపు మన బ్లెస్ చేయడానికి రెడీగా ఉంటారు, తలుపు తీయాలి కదా మనం. సో పితృదేవత ఆనందం అంటే సామాన్యం కాదు, 4 సున్నాలు పెడితే గానీ వచ్చింది మనకి. అటువంటి పితృదేవత ఆనందం కంటే 100 రెట్లు అధికమైంది అజానజ ఆనందం. అటువంటి అజానజ ఆనందం కంటే 100 రెట్లు అధికమైంది దేవ ఆనందం. దేవ ఆనందం కంటే 100 రెట్లు అధికం ఇంద్రానందం. ఇంద్రానందం కంటే 100 రెట్లు అధికము బృహస్పతి ఆనందం. అటువంటి బృహస్పతి ఆనందం కంటే 100 రెట్లు అధికమైంది సచ్చిదానందం. సచ్చిదానందం కంటే 100 రెట్లు అధికము ప్రజాపతి ఆనందం. అటువంటి ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు అధికమైంది హిరణ్య గర్భానందం. అటువంటి హిరణ్య గర్భ ఆనందాన్ని బ్రహ్మానందం ఉన్నట్టండి.
అనగానే ఒక మాట చెప్పారు ఇమీడియట్ స్వామి. ఎన్ని సున్నాలు పెట్టారు? నేను ఆల్రెడీ లెక్కేసి పెట్టానమ్మా. ఒకటి పక్కన 18 సున్నాలు. దగ్గర లెక్కేసుకోండి. ఒకటి పక్కన 18 సున్నాలు పెట్టాలి. సో హిరణ్య గర్భమైన ఆనందమే బ్రహ్మానందం అనగానే స్వామి ఇంకో నెక్స్ట్ మాట ఏం చెప్పారు తెలుసా? మనకేమనిపిస్తుంది? సో మన వల్ల ఏమైతుంది బ్రహ్మానందం? ఇమీడియట్ గా నాకైతే అనిపించింది. అసలు బ్రహ్మానందం పొందగలవా? బ్రహ్మానందం ఊహించుకోగలమా? నాకైతే వచ్చింది థాట్. సో నాలాంటి వారి గురించి ఏం చెప్పారంటే, బ్రహ్మానందమునకు మనిషి ఆనందమునకు వ్యత్యాసం ఉందని అనుకోవడం సరి అయినది కాదు. అది ఫైనల్ చెప్తున్నారండి. మళ్ళా ఒకటో మెట్టు చివరి మెట్టు. ఒకటో మెట్టు ఆనందము, చివరి మెట్టు ఆనందము, బోత్ రెండిట్లో వ్యత్యాసం ఉందని అనుకోకూడదు. ఈ భావన కేవలం మానసిక స్థాయిలో, ఇందాక ఆనందం అంటే చెప్పారుగా, చేంజ్ ఇన్ ద మెంటల్ యాటిట్యూడ్, మానసిక స్థాయిలోని మార్పు మాత్రమే. కారణం మనయో మనుష్యానం కారణం అందం. సో దట్స్ వై బ్రహ్మానందానికి మనుష్యానందానికి ఎట్టి భేదము లేకపోయినప్పటికీ వారి వారి స్థాయిని బట్టి ఆనంద స్థాయిలో మారుతుంటాయి. సామాన్యుడు ఉండాలండి, ఇంట్లో ఉన్న కావాలని చేసుకుంటాడు పండుగ. ఇంకొకడే 30 రకాల వంటలు చేసుకుంటాడు. ఇంకో గోదావరి జిల్లా పోతే 200 రకాలు చేస్తాడు సంక్రాంతి పండుగ వచ్చిన అల్లులు పెట్టండి. ఒక పదార్థం చేసుకున్న పొందిన ఆనందము, 2 పదార్థం చేసుకున్న ఆనందము, 4 కూరలు చేసుకున్న ఆనందము, 400కు డిఫరెంట్ ఆనంద స్థాయిలో మారుతుంటారు. ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, స్వస్వరూపమే బ్రహ్మానంద స్వరూపము. స్వస్వరూపం అనగా ఏమిటి? జాగ్రత్తావస్థలో జాగ్రత్తగా గుర్తించే, జాగ్రత్త లేదనే తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం. మనం తెలుసుకోవటం, తన ఉనికిని తాను గుర్తించడమే స్వస్వరూప సందర్శనము. దాని గురించి మనం ఆర్గనైజేషన్కి వచ్చాం. ఇందాక అమ్మాయి ఆర్గనైజేషన్ చాలా గొప్పగా చెప్పారు. అలా గొప్పగా మనం బిహేవ్ చేయాలి. గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. మా సంస్థ గొప్పదని, మా సంస్థ మస్ట్ యాక్ట్ లైక్ దట్ ఆల్సో. చాలా ఆర్గనైజేషన్ చేస్తున్నారు గొప్ప గొప్ప సేవా కార్యక్రమం. సో స్వస్వరూపమే అక్షరం, అక్షరమే ప్రణవం, ప్రణవమే బ్రహ్మం. సో దట్స్ వై స్వస్వరూపమే బ్రహ్మానంద స్వరూపము అన్నారు స్వామి. అటువంటి బ్రహ్మానందాన్ని అందుకోవడానికి డిఫరెంట్ స్టేజెస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలిసిన సూక్తే ఏకం సత్ విప్ర బహుదా వదతి. ఉన్నది ఒకటే, అయినప్పటికీ ఒకటే స్వీట్. చిలుక బొమ్మ చేస్తారు, కోతి బొమ్మ చేస్తారు స్కూల్ ముందు. ఈ రోజుల్లో ఎవరు పెట్టట్లేదు. పూర్వకాలం స్కూల్స్ లో ఉంటే పక్కన చిన్న టేలా లాగా పెట్టుకుని పాపం. ఇప్పుడు వీళ్ళు గిరిజా వాళ్ళ ఎదురుగా ఒక టేలా ఉంది. ఆ టేలాలో కూడా ఎక్కడ కనపడట్లేదు. రకరకాలుగా షుగర్ ఒకటే కంటెంట్, రకరకాల ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క టేస్ట్ ని బట్టి వాళ్ళు బొమ్మలు చేస్తుంటారు. బొమ్మలు, చిలక బొమ్మ, కోతి బొమ్మ, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ కర్మలు, తమ తమ స్థాయి, తమ తమ బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేత ఈ ఆనందమును కూడా భిన్న భిన్న రూపనామములు ఏర్పడినాయి. సో మరి బ్రహ్మానంద స్థాయి సుప్రీం అని చెప్పారు, బాగానే ఉంది స్వామి. అటు బ్రహ్మానంద స్థాయిలో మరి ఎటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది, మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మెంటల్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఆనందం ప్రాప్తిస్తుంది. ఈగో, నన్ను ఈగో ఇదే ఐ గో అంటారు. రామ కామ అది ఒకటే వర. రాముడికి కాముడికి స్థానము లేదు. ఎప్పుడైతే నేను 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 అంతమైనప్పుడే ఆనందం ప్రాప్తిస్తుంది అని స్వామి కంక్లూడ్ చేస్తారు. మనకు వేదము అంటే తెలుసు, వేదాంతము అంటే తెలుసు.
వేదాంతములు అంటే వేటిని వేదాంతాలు అంటారండి? ఎండ్ పాయింట్స్ మనం చదువుకున్నాం కూడా. వేదాంతం దేనంటారు సార్? ఉపనిషత్తులు. ఇక్కడ కొంచెం టిపికల్ వర్డ్స్ వాడారు స్వామి. ఇక్కడ నేను అనేది వేదం. ఎలా వేదాంతం అంటే నేను కాకుండా నేనే ఉండటం. నేను అంటే ద్వైతం అంటున్నారు. నేను కాని స్థితి అద్వైతం. ద్వైతం క్షరము, అద్వైతం అక్షరం. అటువంటి అక్షరతత్వాన్ని ఎవరు అంటే అక్షరుడు అంటే భగవంతుడు. అక్షరతత్వాన్ని గుర్తించితే బ్రహ్మానందం ఉంటారు. మరి ఎవరా బ్రహ్మానంద స్వరూపుడు, ఎవరా అక్షర స్వరూపుడు, ఎవరా ప్రణవ స్వరూపుడు అంటే మనకు బాగా తెలుసు, పరమాత్ముడు ఒక్కడే. సో దట్స్ వై తర్వాత ఇంత చెప్పి చివరికి ఏం చెప్తున్నారు? అటువంటి పరబ్రహ్మ తత్వమే గురుత్వము. అది మనకు గురువు అంటే బయట ఎప్పుడు కాదండి. ఆ పరబ్రహ్మ తత్వమే మనకు గురుతత్వం. ఇంత చెప్పిన దానికి ఎండ్ పాయింట్ ఏం చెప్పారంటే బ్రహ్మానందం అన్నానికి ఎసెన్స్ అంటే పరబ్రహ్మతత్వం గురుతత్వం. రెండవ పదం ఏంటండి? అడుగుతుంటాను, ఎవరైనా చెప్పండి ఒక్కొక్కళ్ళు. రెండవ పదం ఏంటి శ్లోకంలో? సుఖదం. ఒక్కొక్క పదమే చెప్పాలా? పరమ సుఖదం సాయిరామ్. అలా చెప్పండి, గట్టిగా చెప్పండి. పరమ సుఖదం అంటే సుఖస్వరూపం ఆత్మ. ఇది పరిపూర్ణమైన సుఖముతో నిండి ఉంటుంది. ఎవరు పరిపూర్ణమైన సుఖంతో ఉన్నాడు? కేవలము సుఖస్వరూపుడు అంటారు భగవంతుడు. వేదమే భగవంతుడు. ఎవరయ్యా సుఖస్వరూపుడు అంటే భగవంతుడు. భగవంతుడికి ఇంకో పేరు సుఖస్వరూపుడు. సుఖం అంటే ఏమిటి? శారీర సంబంధమైన సుఖమా, లేక మానసిక సుఖమా, ఇంద్రియ సంబంధిత సుఖమా అనగానే మనకు తెలుసు. చాలాసార్లు అందరు చెప్తుంటారు, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనస. అటు మనస్సునకు ఇంద్రియములకు అగోచరమై అతీతమై ఆత్మతత్వాన్ని అనుభవించిన నేతి సుఖమే నిజమైన సుఖం. అటువంటి నిజమైన సుఖమే గురుత్వము అంటున్నారు. అటువంటి సుఖస్వరూపుడైన పరమాత్ముడే గురుత్వము అని ఋషులు నిరూపించారు. అది ఇంకా మనం వేరే గురువులు ఎత్తుక్కోకర్లా, మనకు గురువు ఎత్తుకోకుండా లభించాడు. లభించిన గురువును గుర్తించక ఇంకా వేరే గురువుల గురించి మనం పాకులాడితే అనవసరం. సో మూడో పదం ఏంటండి? కేవలం జ్ఞానమూర్తి. కేవలం ఒక పదం సార్, కలపకండి దయచేసి ప్లీజ్. కేవలం అనేది ఒక గుణము. కేవలుడు అంటారు భగవంతుడిని. కేవలము అంటే దేశకాలముకు, మనంతా కూడా దేశకాలానికి లోబడి ఉండకూడదు కూడా సత్యసాయి వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో భజన పోతారండి, తెలంగాణలో బాల వికాస్ చెప్తారండి, నాకు తమిళనాడులో అంటే కుదరదు. నైజాంతా హియర్. ఇప్పుడు నేను నూజివీడు పోతే నూజివీడులో కూడా భజన చేయాలా, నూజివీడులో కూడా సేవలు చేయాలా, నూజివీడులో కూడా బాల వికాస్ చెప్పాలి. కేవలము అంటే మనకు అర్థమైపోయింది. కేవలం మాటలు కేవలం అనే తెలంగాణలో ఉంటాయండి, కేవలం అనే ఏపీలో ఉంటాయండి, నడవదు ఇక్కడ. అయితే కేవలం అంటే మనకు అర్థమైపోయింది. కేవలము అంటే దేశ కాలాతీతమైన స్థితి అన్న శక్తి. దేశమునకు కాలమునకు పాత్రకు అంటే ఇక్కడ వ్యక్తికి. పాత్ర నెరిగి దానం అంటే, పాత్ర అంటే కొండలు కాదు, పాత్ర అనేది వ్యక్తిని ఎరిగి దానం చేయాలి. నా మైండ్ లో పొద్దు నుంచి ఉంది. ఇప్పుడు అసలే చాలా ఖర్చులో ఉన్నా, చాలా డబ్బులు కావాలి, చాలా ఖర్చులో ఉన్నా. బట్ ఇంకో పొద్దు నుంచి వెలుగుతూనే ఉన్నాయి నాకు. సాయంత్రం పోయి ఒక అమ్మాయికి 2000 ఇవ్వాలనుకో. పాపం ఫ్లవర్ వెండర్ అండి, పూలు అమ్ముకుంటారు, ఇద్దరు పిల్లలు బీటెక్ చదివించుకుంటారు. పొద్దు నుంచి నాకు మైండ్ లో ఇదే ఉంది. సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు పోవాలా, 2000 ఇవ్వాలని. చాలా ఖర్చులు ఉన్నాయి నాకు. ఇప్పుడు రథయాత్ర ఉంది, ఎన్నో శోభాయాత్ర ఉంది, కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. బట్ ఎందుకో అనిపించింది నాకు, వాళ్ళ పూలు అమ్ముకుంటుంది, పాపం పిల్లలు బీటెక్ చదువుతుంటారు. సో పాత్రకు కట్టుబడక
సర్వత్రా వ్యాపించిన చైతన్య తత్వమే కేవలం. స్వామికి దేశాలతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు. ఇందాక చూసాం, ఎన్నో దేశాల నుంచి వచ్చారు ఆ రోమ్ నగర సమావేశానికి. ఆల్ ది రోడ్స్ టు రోమ్ అనమాట. అది అటువంటి చైతన్య తత్వమే కేవలం. ఎవడ మరి అటువంటి కేవల స్వరూపము, కేవల తత్వం ఎవరికి ఉంటుందంటే కేవలం దైవత్వం మాత్రం. తర్వాత పదం అండి, జ్ఞానం. జ్ఞానమూర్తి. అది అలా చెప్పాలా. జ్ఞానం అనకూడదు, జ్ఞానం మూర్తి కాదు సార్, జ్ఞానమూర్తి అని ఒక పదం. జ్ఞానము అంటే ఏంటంటే సింపులెస్ట్ డెఫినేషన్ చెప్పింది స్వామి. అంటే జ్ఞానము గురించి చెప్పుకుంటే గంట ఉపన్యాసం చెప్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు. నాకైతే అర్థం కాదు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ తక్కువ సాంస్క్రిట్. ఎందుకంటే ఒక్కటి సింపుల్ వర్డ్ చెప్పారు. జ్ఞానము అంటే ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్. వన్ లెటర్, వన్ వర్డ్, 3 letters ఉంటాయి. అద్వైత దర్శనం జ్ఞానం అండి. ఇది ఇప్పుడు 51 మంది ఉన్నాయి, 51 మంది ఒకటి అని గుర్తించగలిగే జ్ఞానం. ఇది గుర్తించబోతే మన అజ్ఞానం, నేను అజ్ఞానం. నో టూ. చక్కెర నీళ్లు వేరుగా ఉన్నాయి, కలిపిన తర్వాత ఎక్కడ ఉంది అద్వైత దర్శనం జ్ఞానం. దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ ఫర్ జ్ఞానం. నువ్వు ఏదైనా చెప్పండి. ఇక డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్. నా దృష్టిలో అది. నాకు డివోషన్ అంటే నేను వంట పట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే ఇది. భక్తి అంటే ఎన్నో చెప్తారండి బాబోయ్. నాకు పూలదండ చేయటము, అవి చేయటము, కుంకుమ పూజ చేయటము, నా దృష్టిలో అది కాదు. డివోషన్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్. కించి త్యాగం చేయగలిగితే నేను భక్తి అనవచ్చు. ఆ మహతలు మొత్తం తన ఆస్తిని అంతా సాక్రిఫైస్ చేసింది. ఎప్పుడే ఇందాక మెసేజ్ పెట్టారు గుడివాడు వాళ్ళు, పాపం పరమేశ్వరరావు తెగ పెడుతున్నాడు నా మీద ప్రేమతో. ఇవన్నీ నేను పెట్టలేను, ఏదో కొన్నైనా పెడుతున్నాను. అందరికి న్యాయం చేయాలి కదా. యావత్ ఆస్తిని స్వామికి దారాదాప్తం చేసిందండి ఆవిడ. మహతల్లి వెళ్ళిపోయింది గ్రూప్ లో. ఇందో పాపం తెలంగాణ గారు పాద నమస్కారం చేయాలి. అద్వైత దర్శనం జ్ఞానం. ద్వంద్వాతీత స్థితిని పొందినవాడు దైవం. అటువంటి జ్ఞానమూర్తి అనే దైవాన్ని మీరు గురువుగా స్వీకరించాలి అని చెప్తున్నారు స్వామి. గురువు అంటే ఎవరు? గైడ్ పోస్ట్ అండి. నేను చెన్నై వచ్చినప్పుడు నాకు తొరేపాకం అని తెలుసు. తొరేపాకం బోర్డు ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు రాకునూరు ఇప్పుడు నూజువీడు అంటే ఎక్కడ తెలుస్తుంది? ఊరి చివరి ఎక్కడ నూజువీడు బోర్డు కనపడితే నూజువీడు. సారు తెలుసు, నాకు తెలియదు, కొత్తవాడు కదా. గురువు లైక్ ఏ గైడ్ పోస్ట్. మార్గ నిర్దేశనము చేసి ప్రయాణికులకు సహాయం చేసేవాడు. నీ వెంట జంట కంట ఉంటూ ఏ విధమైన అవరోధములు కలిగినను తప్పించి గమ్యమునకు సురక్షితముగా చేర్చువాడు గురువు. అటు గురువు ఎవరండి? కలికాలం గురువు ఎవరికున్నా ఆయన చెప్పిన 8 మంది గురువులు కూడా బహుశా ఉండకపోవచ్చు. దట్స్ అటు గురువు దైవం అని చెప్తున్నారు. ద ఎసెన్స్ ఆఫ్ ది స్వామి మెసేజ్ భగవంతుడు మాత్రమే మనకు గురు స్వరూపుడు. తర్వాతి పదం అండి, ఓకే, ఆ పేరులోనే ఉంది. ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలు. రుద్రం పుణ్యం అంటూ వరల్డ్ ఈజ్ ఇట్సెల్ఫ్ టోటల్ డ్యూయల్స్, ఆల్ డ్యూయల్స్. పొట్టి పొడుగు, లావు సన్నము, ఎత్తు చీకటి వెలుతురు, వీర గొప్ప, ఎంత తెలుగులో ఎంత ఆల్ లావు సన్నం, ఆల్ డ్యూయల్స్. అన్ని డ్యూయల్స్ లో ఉండి డ్యూయల్ గా ద్వంద్వాతీతంగా ఉండమని చెప్తున్నారు రుద్రం ఎసెన్స్. త్రిగుణాతీతానికి ద్వంద్వాతీతం. త్రిగుణాల్లోనూ బతుకుతున్నాము, ద్వంద్వాల్లోనూ పెరుగుతున్నాం. ద్వంద్వాతీతము అంటే సుఖ దుఃఖాలకు, కష్ట నష్టాలకు అతీతమైన స్థాయిలో ఉండి నిందలకు పొంగక, పొగడ్తలకు పొంగక సమత్వం అనుభవించు. మమత కాదు, సమత్వం అనుభవించు ద్వంద్వాతీతుడు ఎవరండి? ఒక స్వామి మాత్రమే, భగవంతుడు. ఆయన ఎవరు ఏమన్నా ఆయనగా పట్టించుకోలేదు. ఆయన అవతార కాలం ఆయన ఏదైతే చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ప్రణాళిక, ఎందుకంటే ఫిక్స్ అయ్యే ప్రణాళికతో వచ్చు, ఏ అవతారమైనా వచ్చు. చాలాసార్లు అవతారం గురించి చెప్పుకున్నాం. రాముడు అలానే వచ్చాడు, కృష్ణుడు అలానే వచ్చాడు, సాయిబాబు కూడా అలానే వచ్చాడు.
అటువంటి ద్వంద్వాతీతుడు ఎవరు అంటే ఒక్క కేవలము మనకు భగవంతుడు, ఆయనే మనకు. తర్వాత పదము గగన సదృశం. గగనము అంటే ఆకాశము, ఆకాశం అంటే అవకాశం. ఆకాశం అంటే స్పేస్, నాట్ బ్లూ స్కై. ఆకాశం కూడా గురువు అన్నాడు మన మహనీయుడు అవధూతల్లో. ఆకాశము అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సర్వత్రా వ్యాపించుట. ఆకాశము మీన్స్ అంటే ఆకాశం ఎక్కడ లేదు, ఏలూరు పోయినా ఉంటుంది, రేపు కాళహస్తి పోయినా ఉంటుంది, ఎవరు పోయినా ఉంటుంది. నెత్తి మీద ప్రొటెక్టివ్ లేయర్. భూమి లేని జాగాగా పోగలమా, ఆకాశంలో అంటే నా పరిధి వరకు. మీకంటే డబ్బులు ఉంటే మీరు ఏమైనా వ్యోమగాములాగా పోయారనుకోండి, నాకైతే అంత అవకాశం లేదు. ఎక్కడా భూమి నుంచి విమానం ఎక్కలేదు. సో ఆకాశము అంటే సర్వత్రా వ్యాపించే తత్వము. సర్వత్రా వ్యాపించిన ఎవరు వ్యాపిస్తారండి? ఎవడి వల్ల అవుతుంది? కేవలము ఒక భగవంతుడు వల్ల మాత్రమే సర్వవ్యాపి. అటువంటి సర్వవ్యాపియే మన గురువు, గగన సదృశం అంటే. తర్వాత పదము తత్వమస్యాది లక్ష్యం. అదంతా ఒకటే పదం, అదంతా ఒకటే పదం, విడగొట్టకూడదు. తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞ. మహావాక్యాలు 4 ఎన్నోసార్లు ఎంతో మంది మహనీయులు రిపీట్ చేశారు ఇక్కడ. ఈ మహావాక్యాలను మనకు లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం అవర్ ఏం ఏంటంటే తత్వమసి, తత్వమసి. ఐఎమ్ నాట్ డౌట్. మీరు నేను ఒకటే అని ఆయన అంటే నేను కాదు అంటే ఆయన ఏం చేయలేదు. రాఘవేంద్ర బాగా చెప్తారు. మీరు నేను ఒకటే అంటే అట్లా అవుతుంది స్వామి. ఈ పదాలు వేరే కాదు, తత్వమసి కావచ్చు, అర్థం కాని పదాలేం కాదు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ ప్రజ్ఞ. ఈ మహావాక్యాలన్నిటి లక్ష్యంగా భావించాలి. ఆ లక్ష్యాన్ని ప్రపంచానికి ప్రకటించేవాడు. ఆ 4 మహావాక్యాలకు అంతరార్థాన్ని మళ్ళా 4 ఒకటే కాదు, 4 ఒక పరమాత్మకు సంబంధించినవే. 4 వేదాలే. వేదం ఒక్కడే. వేదం ఒక భగవంతుడి నుంచి వచ్చినవి. 4 వేదాలు 4 భగవంతుడి రాలా. ఒక్క వేదం ఒక భగవంతునిలోంచి వచ్చిన శ్వాసే వేదం. ఇప్పుడు 4 వాక్యాలు మనం లక్ష్యంగా ఉంచాలి. ఆ లక్ష్యాన్ని వరల్డ్కి తెలియపరచాలి. అంతరార్థాన్ని గుర్తింపజేయాలి. వాళ్ళ 4 వేరుగా ఒకటే అని శక్తిగా నిరూపించేవాడు ఎవరు నిరూపిస్తారండి? ఎవరు చేస్తారు? హూ కెన్ డూ ఇట్? ఏ పీఠాధిపతి చేయగలరు, ఏ మఠాధిపతి చేయగలరు. కేవలం భగవంతుడు మాత్రమే చేయగలరు. దట్స్ వై ఈ గురువు అనేవాడు భగవంతుడు మాత్రమే. దట్స్ వై ఎత్తుబెట్టిన తత్వం అస్యాది లక్ష్యం అంటున్నారు. తర్వాతి పదము ఏకం నిత్యం విమలం అచలం. ఇవన్నీ విడివిడి. ఏకం అంతే. ఏకం ఏకం అంటే ఇందాక అమ్మాయి చెప్పింది ఏకం. మనం అంతా తిరుకులం. అందులో వర్షాకాలం. మాకైతే వర్షాలు పట్టలేదు. మాన్సూన్ ముందు వచ్చినాయి. 2 నెలల క్రితం వచ్చినాయి అంటున్నారే, వర్షాలే లేవు మాకు. మీకు ఎలా ఉంది నాకు తెలియదు. అంతా వర్ష తిరుకులం. ఎన్ని పోయి ఎక్కడో కలవాలి సాగరంలో. ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒకటే దేవుడు. అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, నూజివీడి దేవుడు, కొరేపాకం దేవుడు, కాళహస్తి దేవుడు లేడు. మన పుట్టక పూర్వం, నీవు పుట్టక పూర్వం, నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు గిట్టిన తర్వాత ఎల్లప్పుడూ ఉండేది ఒక్కడే. ఎవరు? ఆ భగవంతుడు ఒక్కడే. దట్స్ వై హి ఈజ్ కాల్డ్ ఏకం. సో గురువు ఈజ్ ఏకం. నెక్స్ట్ నిత్యం. నిత్యం అంటే చేంజ్లెస్, ఎట్టి మార్పు చెందినది, శాశ్వతమైనది. సత్యం కాదు, సత్యం నిజం. అలాగే నిత్యము అంటే ఆల్వేస్ చేంజ్లెస్. కాలంతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. ఎట్టి మార్పు చెందినది, శాశ్వతమైనది, ఎటర్నల్.
విమలం మాలిన్యరహితమైంది, నో పొల్యూషన్, నో మాలిన్యాలు, స్పాట్లెస్ క్యారెక్టర్. పవిత్రము అండ్ ప్యూరిటీ. క్లీన్లీనెస్ ఈ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటే, ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడండి. గుళ్ళు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండడం కారణం. అన్ని గుళ్ళు అలా ఉంటాయని నేను చాలా గుళ్ళు చూస్తాను. అలా ఉంచలేకపోతున్నారు పాపం. మాలిన్య రహితము, పవిత్రము, పరిశుద్ధమైన స్థితి. ఈ స్థితి ఎవరికండి? కేవలము భగవంతుడు మాత్రం. సో నిత్యం, విమలం, అచలం. అచలము అంటే చలాచలం, చంచలత్వం లేనిది. అచలము అంటే స్థానువు. ఇక్కడ స్థానం అనకూడదు. అచలం అంటే కదలలేని కాదు. కదలలేని శివలింగమే అన్ని చేస్తుంది. ఇక్కడ అచలము అంటే చంచలత్వం, పికెల్ మైండ్. ఇంద్రియాలు పికెల్ మైండ్. అశ్వము అశ్వద వృక్షంతో పోలుస్తుంటారు. చాలా చంచలంగా ఉంటాను ఇండియా. చంచలత్వం లేనిది. ఇంకొక మాట కూడా చెప్తారు. రెండు డెఫినేషన్ చెప్పారు అచలము అంటే. ఇందాక చెప్పానుగా, కదలటానికి లేదు. కదలటానికి లేకపోయినా ఆత్మ తనంతా అన్ని తిరుగుతుంది. తను కదలదు ఎక్కడికి, బట్ అన్ని ప్రపంచాలు తిరిగొస్తుంటుంది. టేకింగ్ దిస్ బాడీ యాజ్ ఒక సాధనంగా తీసుకుని కళ్ళని తీసుకుంటుంది, చెవులు అన్ని చూసుకుంటుంది. మనకు తను అన్ని చూసి వస్తుంది. కానీ ఎక్కడ మాత్రం కనపడదు. ఇప్పుడు అచలము అంటే చంచలత్వం లేని ఒక డెఫినేషను. ఇందాక అనుకున్నాడు చలము అంటే తిరుగుడు. అచలము అంటే అంతటా తానే వ్యాపించి ఉండటం వల్ల తిరగటం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. అంతటా ఆయన ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అన్ని నీళ్ళుగా అన్ని నీకేం నీళ్ళు ఇస్తాము? అన్ని పూలు నీటికి ఏం పూలు ఇస్తాము? అన్ని పళ్ళు అయితే ఏం నైవేద్యం పెడతాము? అందుకని పత్రం, పుష్పం, కులం, తైవం అని చెప్పిండు. మన బాడీలో ఉన్నవి అన్ని ఆయనవే. సర్వదీ సాక్షిభూత్. అన్నిటికీ సాక్షిపుత్రుగా ఉంటారు. ఒకరికొక టెలిగ్రామ్ ఉంది. పూర్వకాలంలో టెలిగ్రాములు, ఇప్పుడు ఉత్తరాలు లేవు, టెలిగ్రాములు లేవు. ఇది ఒక టెలిగ్రామ్ అంటే భయపడేవాడు. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. పిల్లవాడు పుట్టాడు, మనవాడు పుట్టాడు, టెలిగ్రామ్. టెలిగ్రామ్ అంటే పెద్ద గొప్ప హోదా ఆ రోజుల్లో. టెలిగ్రామ్లో లెటర్లు రాయడం మానేశారు. పోస్ట్ ఆఫీస్ అండి. లెటర్ అంటే ఇప్పుడు మా గ్రూప్ లో పెట్టాడు మా బావ. వాళ్ళ పిల్లగారికి ఒక లెటర్ రాస్తే ఎన్ని విషయాలు కవర్ చేశాడండి. ఆశ్చర్యం అనిపించింది మా పెద్ద బావ. ఈ కవర్డ్ ఎంటైర్ సో మెనీ విషయాలు. మా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ. మా ఇంటి అక్కగారు, మా అక్క విద్యాసాగర్ వాళ్ళ ఫాదర్ అనమాట. విద్యాసాగర్ అంటే కొంతమంది తెలుసు. సో ఇది విట్నెస్. మనం కూడా చూసాం తపోవడంలో. ఒక చెట్టు మీద రెండు పిట్టలు ఉంటే, ఒక పిట్ట జామకాయ తింటుంది, ఒక పిట్ట చూస్తోంది. తినేవాడు మానవుడు, చూసేవాడు దేవుడు. అన్నింటా తానై, అన్నియు తానై, అన్నింటినీ నటించినది తానైన సర్వం సాక్షిభూతుగా ఉండేవాడు. ఈ విట్నెస్ గవాయి మాత్రం అని. లాస్ట్ బట్ వన్, భావాతీతం. మన భావాలను, మనం ఎక్స్ప్రెస్ భావాలు ఒక సెషన్ పెట్టుకున్నాం. ఆయనకు భావాలకి భావరహితుడు. అంటే భావాలు లేవా అంటే అన్ని భావాలు ఉన్నాయి ఆయనలో. ఏం భావాలు లేకపోతే ఇంత సృష్టి ఎలా చేస్తాడండి? ఇంతమందిని ఎలా చేస్తాడు? ఇంతమంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎలా క్రియేట్ చేస్తాడు? ఒకటి పోలికే లేదు. నా చేతి గీతలకి ఇంకో చేతి గీతలకి తేడా లేవు. క్రియేట్ చేయాలంటే ఎన్ని రకాల ఆలోచనలు ఉండాలండి? అంటే భావాలు లేవు అంటే ఉంటాయి, లుక్స్ లైక్ భావరహిత. సర్వభావములు ఎందు ఉన్నా కానీ భావానికి అతీతుడు ఆయన. ఇప్పుడు లాస్ట్ పదం ఏంటండి? గుణరహితం. అది రుద్రంలో చెప్పిన చివరికి ఏకబెల్లం, శివార్పణం, మూడు ఆకులు వేస్తున్నానని చెప్తుంటాడు ఒక మంత్రానికి చివరిగా సారు. ఆ యొక్క మంత్రాన్ని మన శ్లోక రూపంలో చెప్తుంటాడు సార్. అటువంటి త్రిగుణములు అయిన సత్వ, రజో, తమ గుణాలకి ప్రతీక
అక్కడ ఏకబెల్లం శివార్పణం ఆయన శివలింగం పెట్టడం ఆయన పాదాల దగ్గర పెట్టడం. ఎందుకంటే అత్రి మహర్షి దగ్గరే గుణాలు లేవు. యాక్చువల్గా అత్రి అంటే మనం గుణాల గురించి ప్రస్తావన ఉండాలి. 3 రకాల స్థితులు అని చెప్పుకున్నాం మనం గురుచరిత్రలో. ఆది భౌతికము, ఆది దైవం, వీటికి 3టికి అబౌవ్ స్టేట్ లో ఉన్న అత్రి మహర్షి లాంటి వారు. మరి భగవంతుడికి ఈ గుణాల ప్రసక్తే లేదు. కేవలము కార్యనిమిత్తమే, సృష్టి స్థితి లయ కారణ నిమిత్తమే గుణాలను ఆపాదించుకున్నారు. ఆ ముగ్గురికి పైన ఉన్నాయనికి అసలు గుణాలు ఏం లేవు. సృష్టికారం చేయాలంటే ఒక గుణం ఉండాలి, స్థితికారం చేయాలంటే ఒక గుణం ఉండాలి, లయకారం చేయాలంటే ఒక గుణం ఉంటే. నేను సౌమ్యంగా ఉంటానంటే దెబ్బ కొట్టాలంటే సౌమ్యం నడవదు, కోపం తెచ్చుకోవాలి. ఎందుకంటే స్వామి కోపం లేకున్నా కోపం పిల్లల్ని బాగు చేయడానికి కోపం ఉన్నట్టుగా నటించేవారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.